హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ అయితే ఒక మంచి ఊపులు అయితే సాగిపోతుందన్నమాట. దాంట్లో మనకు కొద్దిమంది కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ కూడా ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. సో అందులో అంటే ప్రీవియస్గా కాంతారా క్లాన్కి గతంలోనే చీఫ్గా ఉన్నటువంటి సీత గారి మదర్ పద్మజ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో మేడం అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నా, చాలా బాగున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. మీకు కూడా తెలుసా అంటే మిమ్మల్ని చూస్తే సీత గారు మదర్ అడిగి కొట్టొచ్చినట్టు అవపడుతుంది అనమాట. అలానే ఉంది, కొంచెం డాడీ లాగా ఉంటుంది, కళ్ళు అవన్నీ వాళ్ళ డాడీ లాగా, కొంచెం ఫేస్ కట్ ఫేస్ కట్ అంటే మేము వచ్చినప్పుడు చూసినప్పుడు అరే సేమ్ సీత గారు అంటే మదర్ పోలిక అనుకున్నాం. జుట్టు కూడా రింగ్ జుట్టు అలాగా నాలా కొంచెం. ఓకే. సో చూస్తున్నారమ్మా బిగ్ బాస్? చూస్తున్నారా ఎప్పుడు అంటే 24/7 చూస్తా ఉంటాను. మార్నింగ్ నేను వాళ్ళు పడుకునే టైంలో నేను వర్క్ చేసుకుంటాను. ఆ టైంలో నేను లేచి తొందరగా 5 o'clock లేచి మా పని అంతా చేసుకుని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి వంట కూడా చేసేస్తా. ఇంకొక అమ్మాయి ఆఫీస్ వెళ్తాది కాబట్టి నేను వంట చేయాలి అప్పటికి 11:30కి. చేసిన తర్వాత 10:30 నుంచి నేను కూర్చుంటాను. మార్నింగ్ 10:30 దసరా హాలిడేస్ కూడా వచ్చాయి. దసరా హాలిడేస్ కూడా వచ్చినాయి. ఓకే. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ లో సీత గారిది? అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిన తర్వాత ఎక్కువగా నామినేషన్స్ సీత గారికి పడ్డాయి. సో మీరు ఫస్ట్ చూసినప్పుడు మీరేమనిపించింది అంటే అరే ఏంటి ఇన్ని రోజులు క్లాన్ చీఫ్గా ఉన్నది, దాని తర్వాత మంచి పాజిటివ్ లాస్ట్ వీక్ కూడా కిరీటం పెట్టే టాస్క్లో కూడా ఆవిడకే ఎక్కువ వచ్చినాయి. బట్ ఎందుకు మరి ఈసారి ఎక్కువ నామినేటెడ్ అయిందని అనిపించిందా? అది కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువగా చేశారు. వాళ్ళు చూసింది వేరు, లోపల జరిగింది వేరే. మొత్తం అంటే 24/7 అందరూ చూడరు కాదు. 9:30కి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా తేడాగా ఉంటుంది, కొంత డిఫరెన్స్గా ఉంటుంది ఎట్లనా కానీ జరిగినవి ఏం విషయము, ఈ క్లాన్కి రావడం ఎందుకు, వీళ్ళందరూ గేమ్స్ కోసం అందరినీ గేమ్ ఆడిపించింది. వీళ్ళేమనుకున్నారు, చీఫ్ అయ్యి నువ్వు నీ డిసిషన్ ఉండాలా కానీ వాళ్ళ డిసిషన్ తీసుకొని నువ్వు వాళ్ళని గేమ్ ఆడిపించడం అంటే వాళ్ళకి కొంచెం నెగిటివ్గా అనిపించింది. కానీ నా దృష్టిలో అంటే అందరికీ ఛాన్స్ రావాలా, అందరూ చీఫ్ అవ్వాలని అందరికీ కోరిక ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాయి ఎలాగ చీఫ్ అవ్వాలని ఎంత తాపతపడింది, ఆ గేమ్స్ ఆడుకుని అందరికీ ఉంటాయి అవి, అది నార్మల్. దానికోసం మనం నామినేట్ చేయడం అంటే చాలా సిల్లీ రీజన్తో నామినేట్ చేసినారు. ఒకటి అనిపించింది, ఒకటంటే ఇంట్రొడక్షన్ చేసినప్పుడు హాయ్ హలో అని చెప్పింది, దానికి నామినేట్ చేయడం అనే రీజన్ కాదు, నాతో మాట్లాడలేదనే. ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు ఎలాగ రిసీవ్ అవ్వాలా, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, నువ్వు మంచిగానో ఇలాగ ఆడాలి అని వీళ్ళు కూడా తెలిసిన బిగ్ బాస్ హౌస్లోనే వచ్చినారు. వీళ్ళు బిగ్ బాస్ నుంచి ముందు నుంచి వెళ్ళే వాళ్ళే కాబట్టి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళని చెప్పడం అంటే అది కొంచెము ఆడ్గా అనిపించింది. నామినేషన్కి అది సెంటిమెంట్గా ఏడ్చడము అలాగా అంటే కనెక్ట్ అయిపోతుంది, ఏడుస్తుంది. దానివల్ల మళ్ళీ నామినేట్ చేయడం అంటే అది ఒక రీజన్ కాదు, ఇంకా నేను మాట్లాడలేదని ఒక రీజన్ కాదు అవి నామినేట్ చేసేదానికి. అది చాలా సిల్లీ రీజన్గా నామినేట్ చేసినారు. గేమ్ పరంగా మీరు నామినేట్ చేసి ఉంటే నాకు కూడా చాలా బాగా అనిపించేది. ఇలాగ గేమ్ చూడకుండా ఎలాగ ఆడుతుంది, ఎలాగ చేస్తుంది, చిన్న విషయంలో నామినేట్ చేయడం అంటే అది జనాలు కూడా నచ్చి ఉంటుందో లేదో కానీ నాకు మాత్రం నచ్చలేదు ఒక మదర్గా. నేను అండ్ ఇంకోటి ఏంటంటే సీత గారిని నామినేట్ చేసినప్పుడు కూడా ఆమె చాలా స్వాగతించింది, అందరినీ హక్ చేసుకొని. ఇప్పుడు అంటే ఇంత మునుపు ప్రీవియస్గా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి మాట్లాడుకోలేదు, కానీ ఇప్పటివరకు అయితే మనం మాట్లాడుకుందాం అని చెప్పి అందరినీ హక్ చేసుకొని నో ప్రాబ్లం, నామినేట్ చేసిన నో ప్రాబ్లం అని చెప్పి అన్నది మాకు అనిపించింది. అరే ఇంత మంచి అంటే నామినేట్ చేసాక కూడా ఇంత మంచి పాజిటివిటీ ఉంటుందా అనిపించింది. ఆమె అంతే, నేచర్ అంతే. ఆమెకి తొందరగా ఒకరిపైన కోపం రావడం కానీ వాళ్ళకి నాలో నచ్చింది ఏంటి చెప్పిన జరిగింది. ఆమెకి ఏమనిపించింది, అవును నేను మాట్లాడి ఉండను, ఒకవేళ నేను మాట్లాడి ఉండకపోవచ్చు, వాళ్ళ గ్రూప్లో మాట్లాడితే నేను మధ్యకి వెళ్ళలేదు అలాగ అనుకుని అవి ఏం చేసింది అంతే. పాపం నన్ను ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినారు, అందరితో కలిసాలా, అందరితో మాట్లాడాలా, నేను అలాగే ఉంటాను నేచర్లో కాబట్టి అవును నెక్స్ట్ టైం బాగుంటాం, మనం ఫ్రెండ్ అవుతామని కూడా అనింది. నెక్స్ట్ టైం మనం ఫ్రెండ్ అవుతామో మనకే తెలీదు అని కూడా ఆ మాట కూడా అనింది. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఓకే. ఫస్ట్ బిగ్ బాస్ అంటే బేబీ సినిమా తర్వాత మా అందరికీ సీత గారు తెలుసు. అంటే అప్పుడప్పుడు అంటే ప్రీవియస్గా రివ్యూలు చెప్పేది, అవే బిగ్ బాస్ మీద కొన్ని రివ్యూలు చెప్పేది. మీకు తెలుసో తెలియదో మరి, మాకైతే తెలుసు, మీకు తెలుసు. అంటే అప్పుడు రివ్యూలు చెప్పేది. నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ నేను పెట్టుకోలేను. మా అమ్మాయి వద్దు ఇన్స్టాగ్రామ్ నీకు వద్దమ్మా అని తీసేసినారు. ఓకే. అయితే అప్పుడు ఆవిడ రివ్యూస్ చెప్పేది.
మేము వింటూ ఉండేవాళ్ళం, ఓకే సరే. బట్ ఆవిడకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీకు చెప్పినప్పుడు మీరు ఏమన్నారు? టాస్కులు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, మరి ఏం చెప్పారు? అసలు వెళ్ళాలా అన్నారా లేకపోతే వద్దనే కళ అండి, 5 years నుంచి వెయిటింగ్ బిగ్ కళ. బాస్. ఆమెకి బిగ్ బాస్ లో వెళ్ళాలని పెద్ద ఇది ఉండేది. ఎప్పుడు నాకు బిగ్ బాస్ ఛాన్స్ వస్తుంది, నేను ఎప్పుడు బిగ్ బాస్కి వెళ్తాను, అమ్మ నాకు వస్తుంది లేదు, నేను కూడా కొన్ని రీల్ పెడతానమ్మా, నేను కూడా యాక్టింగ్ చేసిన, నేను బేబీ సినిమాలో హిట్ కొట్టినా, నేను మంచిగా నన్ను ఎప్పుడు పిలుస్తానని ఎప్పుడు అనేది. 5 years అంటే యాక్టింగ్ బేబీ మూవీ రాలేదు, కానీ 2 years బ్యాక్ బేబీ మూవీ 1 year కంప్లీట్ అయింది. ఇప్పుడు మా అమ్మాయికి ఛాన్స్ వస్తుందని, కానీ అది 8th season ఆమెకి చాలా లక్కీ అనుకోవచ్చు. నేను మంచిగా ఛాన్స్ వచ్చింది, ఆమె కళ నెరవేరింది. అది 24 మొత్తం కలిసి వచ్చింది అనుకుంటా సీత గారికి. అటు బేబీ, బిగ్ బాస్, నెక్స్ట్ గుర్తింపు అన్ని ఒకేసారి. లక్కీ 2024 మా అమ్మాయికి. అండ్ అమ్మ మీకు అంటే మేము ఏవీలో చూసినప్పుడు సీత గారిది కొన్ని అంటే ఆవిడ చాలా పెయిన్ అనుభవించి వచ్చింది అని కూడా చెప్పారు. అంటే ఏంటంటే గీత దాటిన సీత అని చెప్పేసి మదర్కి ఏమంటారు, కొన్ని డైలాగ్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించినాయి. బట్ మీరేమన్నా లైన్స్ ఏమన్నా రాసారా లేకపోతే ఏంటి? అసలు ఆవిడకి ఏమన్నా చెప్పడం జరిగింది? ఆమె ఓన్గా కొంచెం చాలా ఫీల్ అవుతూ చెప్పింది ఆ ఏవీలో. ఆమె ఫేస్ అయింది అవన్నీ. ఫేస్ అయితేనే మనుషులకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఫేస్లోనే. మీరు చూసి ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్ కూడా ప్రోమో చూపించినప్పుడు కూడా ఆమె మొత్తం లైఫ్ చూపించినారు ఎలాగ ఆమె పైకి వచ్చింది అని. కానీ ఆమె ఫేస్ అయింది నాన్న, ఆ ఫేస్ అయితేనే ఆమె ఇంతవరకు వచ్చింది. కానీ చాలా ఫేస్ అయిందండి. ఒక మీడియం క్లాస్ అమ్మాయి ఒక 7 Artsలో వీడియో చేసినప్పుడు సఫర్ అయింది, బేబీ మూవీ చేసినప్పుడు సఫర్ అయింది. అంటే మూవీలో నేమ్ బాగా వచ్చింది, కానీ దానికి నెగిటివ్ ఎక్కువ వచ్చేసింది. నెగిటివ్ ఎక్కువ వచ్చిన వల్ల దానికి సఫర్ అయింది. ఇంకా మీకు తెలిసిన ఒక ప్రాబ్లం వల్ల ఫేస్ చేసింది, అవి ఒకటి వచ్చింది. 2024 ఆమె కోసం లక్కీ కాబట్టి ఆమె ఏం యాక్టింగ్ ఏం లేదు, కానీ రియల్ యొక్క నంద్యాల ఒక ఊర్లోంచి ఇక్కడ హైదరాబాద్ రావడం, ఆ హైదరాబాద్లో కరోనా టైంలో ఆమెకి ఒక యూట్యూబ్ లేదు, రీల్ అవ్వట్లేదు, అప్పుడు అన్నీ క్లోజ్ అయిపోయింది కదండి, జాబ్ లేదు సరిగా, జాబ్ కూడా క్లోజ్ అయినాయి, అప్పుడు కంపెనీస్ బంద్ అయిపోయినాయి. కానీ ఆ టైంలో ఆమె చాలా సఫర్ అయింది. ఆమె పీజీలో ఉండి ఎందుకంటే యాక్టింగ్కి దూరం అవుతుందని కొన్ని రూమ్లో పీజీకి వచ్చేసింది. పీజీలో వచ్చినప్పుడు నాకు అంత చెప్పేది కాదు, అమ్మ నాకు ఫుడ్ లేదు అవి లేదని చెప్పలేదు ఇంతవరకు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బాగా హెల్ప్ చేసినారు, కానీ అంత సఫర్ అవుతుందని నాకు ఒక్కసారి ఎప్పుడో వీక్ వచ్చేది, అమ్మ బాగున్నావా, ఫోన్ చేసేది, డైలీ ఫోన్ చేస్తుంది, అమ్మ ఎలాగున్నావు అన్నీ అడిగేది. కానీ ఒక్కరోజు మాత్రం అమ్మ అనేది ఏం తిన్నావు నాన్న అంటే ఇప్పుడు ఏం చేసుకోలేదమ్మా అని అంటే, అప్పుడు నేను ఏమ్మా నీకు ప్రాబ్లం ఏముందంటే ఏమో మా జాబ్ శాలరీ రావట్లేదు, ఏమి రావట్లేదు అంటే, నేనన్నా మరి ఇక్కడ వచ్చేసి నాన్న మనకేం తక్కువ ఉంది అంటే, ఈ హౌస్ కొంచెం చిన్నగా ఉండేది, ఆమెకి ఏమన్నా షూట్ వస్తే చాలా దూరం, రామంతపూర్లో ఉండేవాళ్ళం మేము. రామంతపూర్ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా దూరం కదండి, వచ్చేది పోయేదానికి ఆమె ఛార్జ్కే అయిపోతుంది క్యాబ్ ఆటో. కాబట్టి అక్కడే ఉంటానమ్మ, పీజీలోనే ఉండి చేసుకోవాలని అనుకుంది. కానీ మనకి అంత పరిస్థితి ఏం లేదు, తిండి లేకుండా దేవుడు ఎప్పుడు పెట్టలేదండి. గవర్నమెంట్ జాబ్ టీచర్, నేను అప్పటికి జాబ్ చేస్తున్నాను, నేను ప్రైవేట్ టీచరే కండి. వాళ్ళ డాడీకి పింఛన్ వస్తుంది, ఇంకొక అమ్మాయి ఎడ్యుకేషన్కి వస్తే కెనడాకి వెళ్ళిపోయింది. అంటే చాలా అమౌంట్ పెట్టడం అయింది అమ్మాయికి. మేము అంతా చదువు అంటే వెరీ ఇంపార్టెన్స్ కాదు, అది అవసరం ఉంది మనుషులకి, కానీ అక్కడ డబ్బులు అంతా మా అమ్మాయికి పెట్టడం జరిగింది. ఇంకా ఆమె ఏం ఫీల్ అయిందంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉందా లేదా అని ఆ థింకింగ్ ఎక్కువ. అంటే ఫ్యామిలీ అంటే చాలా కేర్ చేసుకుంటారు, ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఎందుకు బర్డన్ అలా కెనడాలో ఆమె చదువుకోదానికి వెళ్ళింది కాబట్టి నేనే చూడాలా కదా అమ్మకి అని అలాగా అనుకుని ఆమె కొంచెం సఫర్ అయింది. కానీ తర్వాత తెలిస్తే నేను చాలా బాధపడినానండి, ఒక్కొక్క ఫుడ్ లేకుండా కూడా ఉంది అని చెప్పింది, అంటే అప్పుడు నేను చాలా అండ్ ఇంకోటి బిగ్ బాస్లో అంటే హౌస్లో కూడా ఆవిడ ఇన్సిడెంట్స్ కొన్ని అందరికీ బేసిక్గా నాగార్జున గారు కొన్ని చెప్తారు, బట్ సీత గారికి చాలా ఇన్స్పైరింగ్గా కొన్ని వర్డ్స్ చెప్పారు. సీత ఎవరైతే మన లైఫ్లో ఉంటారో వాళ్ళే మనతో వాళ్ళు ఉంటారు, అండ్ నెక్స్ట్ ఉండని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు నీ లైఫ్ చూడు ఇంకెంత బాగుందని కొన్ని ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. ఇంతమందిలో సీత గారిని జడ్జ్ చేసి మరీ చెప్పారు. అప్పుడు మీకేమనిపించిందమ్మా అసలుకి? నేను సంతోషం చెప్తారు కదా, మా అమ్మాయికి ఎలా కంట్లో నీళ్ళు వచ్చేసారి నాకు నీళ్ళు వచ్చేసాయి, కంట్లో నీళ్ళు అంటే సంతోషంలో కూడా నీళ్ళు వస్తుంది కళ్ళు. అలాగా నేను కొంచెం ఏడ్చేసిన, నాకు అప్పుడు అనిపించింది అంత డిసిషన్ తీసుకుంది ఈరోజు నాగార్జున గారితో, అంత మంచి అప్రిషియేషన్ తీసుకుంది, ఇంత నీ స్మైల్ ఎంత బాగుంది, ఐ లవ్ యూ యువర్ స్మైల్
నువ్వు ముందుకు వెళ్ళాలి, యాక్టింగ్ అంటే ఒక మాట కూడా అన్నారు చూడండి, బేబీ సినిమాలో నాకు చాలా నెగిటివ్ వచ్చింది నా లైఫ్లో. ఒక మాట ఆయన కూడా అన్నారు, అది యాక్టింగ్. రియల్ లైఫ్లో నువ్వు రియల్ సీతగా ఉన్నావు, రియల్ సీతగా చూపించాలను. ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్పినారు, ఆ మాట కూడా ఒక వీక్ చెప్పినారు. కానీ చాలా సపోర్ట్ ఉన్నారు నాగార్జున గారు, మంచిగా చెప్పారు. అంటే ఆయన కూడా నచ్చింది మా అమ్మాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి అమ్మా, అంటే బేసిక్గా సినిమా వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పినట్టు, నాగార్జున గారు చెప్పినట్టు, సినిమా వాళ్ళు సినిమాలో ఏది చూపిస్తాం అది మేము కాదు అని కూడా చాలాసార్లు చెప్పారు ఆయన, ప్రీవియస్గా కూడా చాలా చెప్పారు. బట్ బేబీ సినిమా వచ్చినప్పుడు బేబీ చాలా పెద్ద హిట్ అయింది. సీత గారిని మేము కూడా అప్పుడు ఇంటర్వ్యూస్ కానీ 1-to-1 చేసేటప్పుడు కానీ అంటే ఏంటంటే ఆవిడకి గుర్తింపు వచ్చింది, బట్ నెగిటివిటీ సైడ్ నుంచి ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఎవరికైనా ఏంటంటే గుర్తింపు వస్తే సంతోషంగా ఫీల్ అవుతారు, బట్ ఈవిడకి గుర్తింపు వచ్చినా కానీ కొంచెం నెగిటివిటీగా అయింది. కొంచెం అప్పుడు చూసే వాళ్ళు కూడా తిట్టారు, చాలా జరిగింది అవి. అప్పుడు కారు వెనకాల రావడం జరిగింది, ప్రోమో జరిగినప్పుడు నువ్వు అలాగ యాక్టింగ్, అలాగ ఫ్రెండ్ అలా మోసం చేస్తావని జరిగింది. మెసేజ్ ఫోన్లో బ్యాడ్ మెసేజ్ రావడము, అది సఫర్ అయింది. అంటే బయటికి వెళ్ళాలంటే భయపడేది అండి, ఎప్పుడు ఏం జరుగుతుందని భయం వచ్చేసింది ఆమెకి. అంటే అమ్మాయి కాదండి, ఇప్పుడు అబ్బాయిలు అంటే ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతారు, వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. కానీ అమ్మాయి ఉండే వల్ల ఎప్పుడు మాస్క్ పెట్టుకోవడం. అప్పుడు కరోనా కూడా లేవు, కానీ మాస్క్ వెళ్తే నన్ను గుర్తుపట్టేస్తారమ్మా. కానీ ఆమె వాయిస్తో, ఆమె హెయిర్తో గుర్తుపట్టుకుంటున్నారు, కానీ లైక్ చేసే వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు. సడన్గా ఎవరినో రివర్స్ అయితే కానీ భయపడింది, చాలా భయపడి బయటికి వెళ్ళడం తగ్గించేసింది. అప్పటికి షాపింగ్కి వెళ్ళిన అంటే నన్ను పిలుచుకొని పోయేదమ్మా, మనం పోదాం, ఇద్దరు పోదామని. అంటే వాళ్ళ డాడీ రాడు కాబట్టి నన్ను పిలుచుకొని పోయేది, నేను ఇద్దరు వెళ్ళేవాళ్ళం. కానీ ఆ సినిమా వల్లనే కదండి ఈరోజు బిగ్ బాస్లో ఉంది మా అమ్మాయి. ఆ నెగిటివ్ రోల్ని పాజిటివ్ చేసింది ఆమె. ఇప్పుడు చాలా మందికి తెలిసిన కదా, తెలిసి సీత గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నటువంటి సినిమాలో కనిపించింది కాదు, ఇప్పుడు ఆ ఒరిజినల్ లైఫ్ అదే చూపించడం. అందరూ అనుకుంటున్నారు కదా ఇలాగే నేచర్ ఉంది అని అన్నారు, కానీ ఎప్పుడు రియల్ నేచర్ ఆమెది ఎలా ఉంది ఇప్పుడు అందరూ జనాలు చూసుకుంటున్నారు. ఇలాగే ఉంటుంది, ఏం యాక్టింగ్ లేదు, ఏం లేదు, సినిమా మాత్రమే యాక్టింగ్, కానీ రియల్ లైఫ్ ఆమెది సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి చాలా మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చారు. కొంచెం సీత గారి మీద కొంచెం నెగిటివిటీ ఏర్పడింది అని కూడా కొంచెం నామినేటెడ్ కూడా బేసిక్గా చాలా వరకు ఒక 2-3 మెహబూబ్ కానీ లేకపోతే కానీ కొంతమంది ఏంటంటే అంటే నామినేషన్ కూడా చేశారు. సో ఎలా ఉండబోతుంది అంటే ఈ వీక్ మరి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి? టాప్ 5లో ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం, సో మీరే అనుకుంటున్నారు? టాప్ 5 కాదు, టాప్ 1లో ఉంటుంది మా అమ్మాయి అని నేను అనుకుంటాను. నబీలో ఉండొచ్చు, మా అమ్మాయి ఉండొచ్చు, ఎందుకంటే ఒక ఉమెన్ రావాలని నా ఒక కోరిక ఉంది, అంతేగాని అందరూ పేరెంట్స్కి అలాగే ఉంటుంది, వాళ్ళ పిల్లలే ఉండాలి. కానీ జనాల పైన డిపెండ్ ఉంది, జనాలు ఎలాగ ఓటు వేస్తే అంత రైట్ వేలో ఉంటే మంచిగా ఓటు వస్తుంది నా అమ్మాయికి, అది రైట్ వేలో ఉంది. ఇంకొకటి గేమ్ పరంగా చూసుకుంటే బాగా ఆడుతుంది. టాప్ 5 వరకు మీరు అనుకుంటున్నారు, కానీ టాప్ 1 వరకు నేను అనుకుంటున్నాను. ఓకే, గ్రేట్, సూపర్. అండ్ ఇంకోటి ఇప్పుడు బేసిక్గా చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. ప్రీవియస్గా ఉన్నప్పుడైతే సీత గారిది గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఆల్రెడీ బిగ్ బాస్ చూసిన వాళ్ళు వచ్చారు, బట్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ కొన్ని సీజన్లు ఆడొచ్చారు, వీళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు, బట్ వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ వాళ్ళు ఎప్పుడో ఉన్నారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు గేమ్? అంటే సీత గారు డెఫినెట్గా ఇప్పుడు నామినేటర్ నుంచి వెళ్ళి అంటే నా నెగిటివిటీని స్ప్రెడ్ పక్కన పెట్టేసి ఆల్రెడీ మనం కలుద్దాం అనుకుని కూడా అన్నది చాలా సందర్భాల్లో. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఉంది బిగ్ బాస్లో ఆటలు అంటే స్టార్ట్, మంచి ఆటలు ఉంటాయి, మంచిగా ఆడాలి, మంచిగా ఆడుతుంది కూడా. ఎందుకంటే కాంపిటీషన్ అయిపోయింది, ఇప్పటికి ఒక 2 టీమ్స్ చేసేసినారు, 2 క్లైన్ అయినప్పుడు మంచిగా ఆడాలి. ఇప్పుడు ఒక పాత వాళ్ళు ఒక టీం, కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు పాత 7 వీక్స్లో అంటే 7 ఎపిసోడ్ జరిగినవి అవి అన్నీ వాళ్ళు కూడా వచ్చినారు. కాబట్టి ఇప్పుడు పోటీ పడాలి, పోటీ ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది పోటీలు. బిగ్ బాస్ బాగా ఆటలు పెట్టాలి, మంచిగా ఆడాలని నాకు కూడా ఇష్టం ఉంది. ఆడాలి, ఆడితేనే మనం ఒక ఎంటర్టైన్మెంట్ అంటే అదే మనకి ఉండేది. బిగ్ బాస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్, దానికి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మంచి వాళ్ళని పంపించినారు, బాగా జరుగుతుంది, ఇప్పుడు బాగుంటుంది చూడండి. అండ్ ఇప్పుడు టాస్క్ల విషయానికి వచ్చినట్లయితే ఆవిడకి అంటే నిన్న ఒక టాస్క్ కూడా ఆడారు, కానీ కొంచెం ఈ మధ్యలో గేమ్ కొంచెం తగ్గిపోతుంది అని కూడా అన్నారు సీత గారిది. ఎంతవరకు నిజం? ఏంది అంటే గ్యాప్ ఇన్ని రోజులు అవుతూ వస్తుండడం వల్ల ఇంటి మీద బెంగ ఏమైనా పెట్టుకోవద్దు అనుకోవచ్చా ఏంటి అసలుకి? ఇంటి మీద బెంగ ఏం లేదు, కానీ ఆమెకు కొంచెం ఫీల్ అవుతుంది అమ్మ ఎలాగ ఉంటుంది అని, అమ్మకి అనే ఒక
వంటలు చేసేటప్పుడు చెప్పుకుంటా ఉంటుంది అందరికి ఫ్రెండ్స్కి. కానీ అలా గేమ్ వచ్చినప్పుడు బాగా ఆడుతుందండి. అది ఏదో టాస్క్ కొంచెం టఫ్గా ఉంది, అది బాల్ వేసే టాస్క్ మేము చూసి ఉంటారు ఆ రోజు. అది చాలా హ్యాండిల్ పట్టుకుంటే కూడా అది పడటమే లేదు. ఆ టాస్క్ కొంచెం టఫ్ ఉండే వల్ల ఓడిపోయింది. కానీ ఇంకొక టాస్క్ మణికంఠ వాళ్ళిద్దరు ఆడినప్పుడు అది గెలిచినారు. రేషన్ ఇన్ఛార్జ్ వీళ్ళకే పెట్టినారు. కాబట్టి ఏ గేమ్ ఆడగలుగుతుంది, ఆడుతుంది మంచిగా. దీనిలో కూడా చాలా ట్రై చేసింది. లాస్ట్కి ఒక బాల్ పడకుండా కూడా స్లో అయిపోయింది గేమ్, అంతేగాని ఆమె మాత్రం ఆమె ఎఫెక్ట్ మాత్రం మొత్తం పెట్టింది గేమ్ పైన. ఓకే, మీకు ఇప్పుడు హౌస్లో సీత గారు కాకుండా మీరు అంటే ప్రీవియస్గా ఉన్న అంటే పాత వాళ్ళ హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళు ఎవరు మీకు బాగా ఇష్టం? అంటే మీరు ఆల్మోస్ట్ విష్ణుప్రియ గారికి కూడా మీరు రాసి పంపారు అనుకుంటా కదా, ఏంటి అమ్మ లేకున్నా నేను నీకున్నారా అని చెప్పి ఒకటి మీ మెసేజ్ కూడా ఇన్విటేషన్ లో, అంటే అది ఆ మెసేజ్ లో పంపేయడం అంటే మీకు ఎందుకు అంత అంటే బేసిక్ ఇంకెవరు ఇష్టం ఉంటారు దాంట్లో? అంటే మా అమ్మాయికి కనెక్ట్ అయ్యింది వాళ్ళిద్దరే చాలా, నైనిక విష్ణుప్రియ. వెళ్తానే వాళ్ళే రిసీవ్ చేయడము, వాళ్ళే మంచిగా చెప్పుకోవడం. ఎప్పుడన్నా కానీ నాగార్జున గారు ఏదో అడిగినప్పుడు కూడా విష్ణుప్రియ ఒక మాట అనింది ఆ రోజు కూడా 3 వీక్స్ తర్వాత, నాకు ఇద్దరు బాడీ గార్డు పంపించినారు, కృష్ణ నాకు ఇద్దరిని పంపించినారు, నన్ను అర్థం చేసుకునేటట్టు సీతని పంపించినారు, కడుపు నిండా భోజనం పెట్టేది అమ్మని పంపించినట్టు. ఆ విషయం వినేప్పటికీ నేను కూడా చాలా కనెక్ట్ అయినాను. పోనీలే మా అమ్మాయి ఇంత పాజిటివ్తో అందరికీ వండి పెడుతుంది, అది ఒక అన్నదాత అని అనుకోవచ్చు. అన్నపూర్ణలాగా మా అమ్మాయి చేస్తుంది అక్కడ. అనే ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ కొంచెం బాధలో ఉండేదని తెలిసింది. రీసెంట్లో వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయినారని తెలిసినప్పుడు నేను వినేప్పటికీ నాకు అనిపించేది అమ్మాయి ఇంత స్ట్రాంగ్గా ఉంది లోపల వెళ్ళి. అప్పుడంటే ఒక అమ్మ కొటేషన్ ఇస్తే ఆమెకి ఇంకా మంచి హ్యాపీ ఫీల్ అవుతుందని నా పక్కన నాకు చాలా ఇష్టం కూడా అమ్మాయి. రాసి పంపించిన నాకు ఇష్టం కూడా అమ్మాయి. మా అమ్మాయిని చాలా పాజిటివ్గా చూసాను. నబీల్ కూడా చాలా ఇష్టం, నబీల్ కూడా మంచిగా ఫ్రెండ్గా చూసుకుంటాడు. నైనిక ఎటన్నా వెళ్ళిపోయింది. అండ్ అదే మేము మా సీత గారి విషయానికి వచ్చినట్లయితే, సీత గారు అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈమె గయ్యాలని లేకపోతే ఆమె చేసిన క్యారెక్టర్ ఏందో మాకు కూడా చాలా వైలెంట్ ఉంటుంది అనిపించింది. బట్ హౌస్లోకి వచ్చినాక ఆవిడ క్యారెక్టర్ తెలిసింది. చాలా చిన్న చిన్న వాటికి కూడా చాలా సెన్సిటివ్గా ఎమోషనల్ అవ్వడం కూడా చూసాం. ఏంటి అంతే ఆవిడకి అంత పెద్ద ఫేస్ చేసినా కానీ చిన్న చిన్న వాటికి కూడా అంత ఎమోషనల్ అవుతుంది, ఎక్కువగా ఏడుస్తుంది హౌస్లో. అది కూడా అదే రీజన్ తోటి కూడా కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళు ఊరికి ఏడుస్తుంది అని కూడా అన్నారు. ఎందుకమ్మా అంటే చిన్నప్పటి నుంచి అలానేనా సీత గారు? సెంటిమెంటే అమ్మాయి కొంచెము, నాలాగా నేను నేచర్, నేను కూడా తొందరగా కనెక్ట్ అయిపోతాను. ఫ్రెండ్స్ చేసుకున్నాను అనుకో, మరి వెళ్ళినప్పుడు నేను కూడా అట్లనే బాధపడతాను. అదే నేచర్ ఆమె కూడా వచ్చింది. నేచర్ని మనం మార్చలేము కదండి, చిన్నప్పటి నుంచి వచ్చే నేచర్ని మనం మార్చలేము. కానీ గేమ్ ఆడేటప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కడో నామినేట్ చేసినప్పుడు ఎప్పుడు ఏడ్చలేదు, గేమ్లో ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఏడ్చలేదు. గేమ్ మళ్ళీ ఇంకా బాగా ఆడాలా అని దానికి డెసిషన్ తీసుకోవడం, దాన్ని ఎలా కరెక్ట్ వే చేసుకోవాలని థింకింగ్ ఉంటుంది. కానీ ఒక మూలలో కూర్చొని ఏడ్చడం అంటే అది ఎప్పటికీ లేదు, అది నేను చూడలేదు ఇంతవరకు. ఇంకా మా అమ్మాయి స్ట్రాంగ్గా ఆడుతుంది. ఇవి కొంచెం ఫ్రెండ్స్ అయిపోతారు, రిలేషన్ ఎక్కువ పెంచుకుంటారు, తొందరగా ఫ్రెండ్స్ సర్కిల్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ అయ్యే వల్ల ఏమవుతుంది, వాళ్ళు విడిపోయినప్పుడు కొంచెం బాధపడుతుంది, ఇంకా బాధపడుతుంది. అంతేగాని ఈ ఎప్పటికీ కానీ ఆమె అలాగ నేచర్ ఉంది, ఆమె నేచర్ ఏడ్చే నేచర్ కానీ ఏడ్చది. కానీ మిగతా టైం ఎప్పుడు కానీ ఫుడ్ రాలేదనుకో, గేమ్లో ఓడిపోయినప్పుడు కానీ, నామినేట్ చేసినప్పుడు కానీ రైట్ వేలో రైట్ మాట్లాడుతుంది. కానీ అప్పుడు ఏడుచుకుంటే అప్పుడు అనుకోవాలి. కానీ జనాలు అవును ఇవ ఇంతే సెంటిమెంట్, ఇవ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. మణికంఠ ఇప్పుడు ఎలాగ ఏడుస్తూ ఉంటాడు అలాగ మా అమ్మాయి ఎప్పుడు ఏడ్చట్లేదండి. ఇప్పుడు మీకు హౌస్లో ఇప్పుడు మణికంఠ కూడా కొన్ని ఇష్యూస్ ఆమె మీద చెప్పడం జరిగింది కదా, అప్పుడు ఏంటి అప్పుడేమనిపించింది? అంటే మనం గేమ్ చూస్తున్నాం ఆల్రెడీ, అంటే వాళ్ళకు వాళ్ళు కనబడరు. అంటే ఇప్పుడు మీ ముందు ఒకటి చెప్తూ మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ ముందు ఒకటి చెప్తూ ఉంటారు. బట్ మనకు తెలుస్తూ ఉంటుంది, ఆడియన్స్గా మనకు ఇద్దరిని చూస్తూ ఉంటాం. అలా నెగిటివిటీస్ ఏమైనా చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అమ్మా అసలుకి? ఆయన కార్నర్ చేసేస్తున్నారు కదా అందరినీ. ఆయన ఏమనుకున్నా నన్ను కార్నర్ చేస్తున్నారు అందరు కలిసి. కానీ ఆయన ఎలాగ గేమ్ ఆడుతున్నారు, ఆయన స్ట్రాంగ్ అనుకుంటున్నాడు. కానీ గేమ్ ఒక బ్యాలెన్స్ గేమ్ కూడా సరిగా ఆడలేనప్పుడు జనాలు చూస్తున్నారు కదా, ఒక బ్యాలెన్స్ ఓన్లీ ఒక బాల్ని పడవ పైన పెట్టి బ్యాలెన్స్ చేయాలా. ఆ గేమ్ కూడా ఆయన సరిగా ఆడలేకపోవడం అంటే అది కొంచెము
అదే మా అమ్మాయి చీఫ్ ఉంది కాబట్టి ఆమె వెళ్ళి ఉంటే ఆ గేమ్ గెలిచేవాళ్ళు. ఈరోజు ఇంతమంది వైల్డ్ కార్డ్ వచ్చే కూడా ప్రాబ్లం ఉండేది కాదు, మంచిగా గేమ్ ఆడి ఉంటే. కానీ రీజన్ అది కాకుండా ఇవేం చేసింది, అందరినీ ఆడిపించాలా, అందరినీ చేయాలా. కానీ మా అమ్మాయిని నువ్వు కార్నర్ చేస్తున్నానని ఆ విషయం చెప్పినప్పుడు ఆమె ఎంత ఫ్రెండ్గా ఉంటుంది, అవి కూడా చెప్పాలి. అవును, నాకు ఎంత క్లోజ్గా ఉన్నారు, అందరూ నన్ను సపోర్ట్ ఇస్తున్నారు. కానీ రేజ్ అయినప్పుడు మాత్రం చెప్పడం అంటే అది రాంగ్ డిసిషన్ ఆయనది మాత్రం. అది ఇప్పుడు మాత్రం కొంచెం పాజిటివ్ లో మంచిగా ప్లాన్, ఇప్పుడు క్లాన్ సపరేట్ అయింది కాబట్టి ఇప్పుడు మంచిగా ఉంటారు, అందరు కలిసి ఆడతారు. ఇప్పుడు ఫైనల్ గా టాప్ 5 లో సీత గారు కాకుండా ఇంకెవరెవరు ఉంటున్నారు అనుకోవచ్చు? అంటే మీరు 24/7 చూస్తున్నారు యాజ్ ఎ మదర్ గా, ఆవిడతోటి అంటే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా కొందరి మధ్య జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ పాత వాళ్ళు ఎవరు ఉంటారు అనుకోవచ్చు మీరు టాప్ 5 లో? ఒక మాట అంటే లోపల నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు చూడండి. ఇప్పుడు 5 మెంబర్స్ వెళ్ళే వాళ్ళు, ప్రతి వాళ్ళు మా అమ్మాయిని టాప్ 5 లో పెట్టినారు. ఎవరే కానీ బేబక్క పెట్టింది టాప్ 5 లో, మా అమ్మాయినే పెట్టింది. శేఖర్ భాష మా అమ్మాయిని టాప్ 5 లో పెట్టినారు. ఆయన అంటే టాప్ 1 లోనే పెట్టేసినారు మా అమ్మాయిని, సీతని. నెక్స్ట్ వెళ్ళింది ఆదిత్య ఓం గారు కూడా అదే మాట అన్నారు, సీత కూడా టాప్ 5 లో ఒక ఉమెన్ రావాలని ఆయన కూడా ఒక కొటేషన్ ఇచ్చారు. పావని కూడా నైనిక కూడా అదే మాట అనింది, మా అమ్మాయి రావాలా అని. ఆమె కూడా అంటే లోపల ఉండేవి బయట చెప్పుకుంటున్నారంటే లోపల ఎంత పాజిటివ్లో ఉంది అని వాళ్ళకి తెలుసును. కాబట్టి మా అమ్మాయి టాప్లో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. వాళ్ళు ఇచ్చిన ఓట్ ప్రకారం కంపల్సరీ అంత పాజిటివ్ లో ఉంది. మా ఎవరు సీత గారితో? సీత గారికి పోటీలో ఉంటే నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, నిఖిల్ ఇద్దరు ఉండవచ్చు. తర్వాత విష్ణుప్రియ మొత్తం పాత వాళ్ళే. కొత్త వాళ్ళు నేను ఇప్పుడు చాలా వరకు గేమ్ చూడలేదు. ఈ రోజు గేమ్ చూసిన తర్వాత డిసైడ్ చేశాను దీంట్లో ఎవరు బాగా ఆడతారు. ఒకవేళ ఆడే టీంలో చూడాలంటే గౌతమ్ బాగా ఆడతాడు అబ్బాయికి, ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసినాను కాబట్టి గౌతమ్ బాగుంటాడు. ఇంకొక మెహబూబ్. ఓకే, సో వీళ్ళ వరకు అయితే టాప్ 5 లో ఉండొచ్చు. ఓకే, గ్రేట్. అండ్ ఇక ఫైనల్గా సీత గారి గురించి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారంటే యాజ్ ఎ మదర్గా మేము అంటే మేము కంటెస్టెంట్గా మేము చూస్తున్నాం, మదర్గా మీరేం చెప్తారు ఆడియన్స్కి? ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుంది అండ్ ఎప్పుడు లేనంత విధంగా నామినేటెడ్ కూడా అయి కూర్చుంది. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు సీత గారి మదర్ ఏం చెప్తారు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లలో కూడా అంటే ఓహో ఇదా లేకపోతే సీత అని అంటే మీరు చెప్పడం ద్వారా కూడా కొద్దిగా తెలిసింది వేరే వాళ్ళకి. ఏం చెప్తారు అసలు సీత గారి గురించి ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్. ఇంత టాప్ 6 వరకు 6 వీక్స్ వరకు తీసుకుని వచ్చే వాళ్ళు అందరూ ప్రజల వల్లనే ఆమె అక్కడ వరకు వచ్చింది. మన చేతిలో బిగ్ బాస్ చేతిలో కొంత, కానీ ప్రజల చేతిలో 90% వాళ్ళ చేతిలోనే ఉంది అమ్మాయిని గెలిపించడము. ఇంకా ఇంత హెల్ప్ చేసినారు. 6 వీక్స్ వరకు మా అమ్మాయిని ఓటు ఇచ్చేసి ముందువరకు తీసుకువెళ్ళినారు, దానికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా అమ్మాయిని టాప్ 5 వరకు కాదు టాప్ 1 వరకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇంకొకటి నాగార్జున గారికి మీరు నాగార్జున గారు అంటే మీకు చాలా ఇష్టం. నాగార్జున గారికి ఎంతో ఇష్టము. టాప్ 5 లో పోతే మీరు స్టేజ్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. నా కోరిక కూడా ఒకటి ఉంది, నేను టాప్ 5 వరకు ముందు మా అమ్మాయితో కలిసేదానికి నాగార్జున సార్కి చూడాలి, ఫేస్ టు ఫేస్ చూడాలి. ఆ అదృష్టం నాకు వచ్చినట్టు మీరే చూడాలండి. జనాలకే చెప్పుకుంటాను, నాకు ఆ అదృష్టం రావాలి, నాగార్జున సార్ని చూడాలి. ఎందుకంటే నాగార్జున సార్ నన్ను చాలా అంటే నేను ఎంత ఫ్యాన్ అంటే ఆయన ప్రతి మూవీ ఆయనది చూస్తాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం కూడా. అలాగే ఒక వీడియోలో చెప్పుకోవడం అని కాదు, ఎప్పుడు నాగార్జున సార్ ఏ ఎపిసోడ్ రాని నేను మొత్తం నాగార్జున సార్ కోసమే చూసేదాన్ని. ఇప్పుడు కూడా నేను నాగార్జున సార్తో కలిసాలి. ఆయనని చూసిన తర్వాత నేను ఎలాగుంటానని తెలియదు, కానీ మా సీతలాగా నేను కూడా ఏడ్చేస్తానేమో అనుకుంటున్నాను. కానీ అలాగ ఉండకుండా ఉండాలి. ప్లీజ్ నన్ను అంతవరకు తీసుకువెళ్ళండి, మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం సీత గారు టాప్ 5 లో కాదు, మీరు అనుకున్నట్టు టాప్ 1 లోకి వస్తే ఇంకా హ్యాపీ. వస్తే అప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుందాం హ్యాపీగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.